సిలిండర్ల సరఫరాపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ల డెలివరీ వేగవంతం చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగులు, డెలివరీలు మధ్యనున్న వ్యత్యాసం క్రమంగా తొలగుతుందని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2 రోజుల క్రితం బుకింగ్ కంటే డెలివరీలు అధికంగా జరిగాయని కూడా పేర్కొంది. మార్చి రెండవ వారంలో రోజుకు 5 లక్షలకు పైగా గ్యాస్ బుకింగ్లు జరిగాయి. దీంతో డెలివరీలు సామర్థ్యాన్ని మించి ఇవ్వటం సాధ్యం కాలేదు. బ్యాక్లాగ్ పెరిగిపోయాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వాస్తవ పరిస్థితిని వివరించడంతో ప్రజల్లో నెలకొన్న అపోహలు అయితే తొలగాయి. మనం చూసుకుంటే గ్యాస్ బుకింగ్స్ గత 2 రోజుల్లో 2,70,000 డెలివరీ అయ్యాయి. ఆదివారం ఒకరోజే మనం చూసుకున్నట్లయితే 2,20,000 గ్యాస్ బుకింగ్లు జరిగితే 2,92,000 డెలివరీలు జరిగాయి. బ్యాక్లాగ్ డెలివరీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అందువల్ల మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకునే దానికి, డెలివరీ చేసేదానికి పెద్దగా వ్యత్యాసం అయితే ఉండదని చెప్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే డెలివరీ అయితే వేగవంతం అవుతుందని చెప్పారనమాట. సో ఏపీలో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.